చెప్తున్నా కదా, అది ఎప్పుడు ఎవరైనా కానీ సుమా కానీ ఇంకా ఇతరుల కుటుంబాలు, నేను ఒక్కనే కాదు కదా, పార్టీలో వందలాది వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సుమ రాసింది నాకే కాకుండా మా అందరికి కూడా రాసినట్టుగానే ఫీల్ అయ్యేది. అయితే ఇప్పుడు కుటుంబాలు అన్నప్పుడు ఆత్మీయత యొక్క వ్యక్తీకరణ అది. కానీ ఇప్పుడు సుమ లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి దేశం యొక్క ప్రజలందరూ మా కుటుంబం అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా సుమ రాసింది కూడా మొత్తం అంటే సమాజం మంచి కోసమే తప్ప దానికి వేరే రకంగా కేవలం నా కుటుంబం మేరకు పరిమితమైనదిగా కాకుండా పార్టీలు ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు కార్యకర్తలకు సంబంధించినటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి సుమ రూపంలో ఉన్నటువంటి యువతరము, యువతులు ఏం కోరుకుంటున్నారు, పార్టీ ఉన్నారు అనేదాని వ్యక్తీకరణగానే తీసుకున్నా నేను. అట్లే తీసుకోవాలని. అంటే ఇప్పుడు నేను రాష్ట్రంలో హైదరాబాద్లో చెప్పినటువంటి విధంగా ప్రజల కోసం పనిచేయడం అనేది కదా బ్రాడ్గా. కాబట్టి ఎక్కడ అవసరం పడితే అక్కడికి వెళ్ళాలనేది. ఒకసారి ప్రజల కోసమే మనం జీవితాన్ని అంకితం చేసినాం అనుకున్న తర్వాత ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ప్రజల సమస్యలు ఎక్కడ మనకు అర్థమైతే అక్కడికి వెళ్ళడం. అంటే నేను మీ మీడియా ద్వారానే బహిరంగంగా అందరికీ చెప్పిన కదా, అంటే కేవలం నేను నా ఇంటికే పరిమితమై నా వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదలుచుకోలేదు, ప్రజల కోసమే నా జీవితం అన్నాం. కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ ఉంటా, ఎక్కడైనా ఉంటేగా ప్రజలు ఇన్వైట్ చేసి కరెక్ట్.